గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ మూవీస్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ సరికొత్త కథతో చరణ్ చేసిన ప్రయత్నంపై విమర్శకులు ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీలో కలెక్టర్ పాత్రలో కనిపించిన చరణ్ ఇప్పుడు పక్కా ఊర మాస్ కథతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కొన్నాళ్ల క్రితం విడుదలైన పెద్ది గ్లింప్స్ తర్వాత ఒక్కసారిగా ఈ మూవీ గురించి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఫస్ట్ గ్లింప్స్ లో చరణ్ లుక్స్, డైలాగ్స్, ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులకు గూస్ బాంబ్స్ తెప్పించాయి. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా పెద్ది సినిమాపై మరింత అంచనాలు పెంచేశారు. తాజాగా ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, పెద్ది సినిమా పూర్తిగా ఎమోషనల్ రైడ్ అని, ఈ మూవీ కథను చాలా సంవత్సరాలు కష్టపడి రాస్తున్నట్లు తెలిపారు. ఇదేమీ పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా కాదని, కేవలం క్రికెట్ గురించి కాకుండా అది కేవలం నేపథ్యం అని, సినిమా పూర్తి కథ వేరే ఉంటుందని అన్నారు. పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో విజయనగరం ఏరియాలో జరిగిన ఈ కథను తెరపైకి తీసుకురావాలని చరణ్ సైతం ఎక్కువగానే కష్టపడుతున్నారని అన్నారు. ఈ సినిమా కోసం చరణ్ ఎన్నో లుక్స్ ట్రై చేసి చివరకు ఫిజికల్ గా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారని తెలిపారు. చరణ్ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ కు పెద్ది పాత్ర చాలా దగ్గరగా ఉంటుందన్నారు. చిట్టిబాబు కథ రంగస్థలం అయితే పెద్ది కథ వేరేలా ఉంటుందని అన్నారు. దీంతో బుచ్చిబాబు చేసిన కామెంట్స్ తో పెద్ది సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది.